ఒకసారి ఈ ఎడిటింగ్ అయితే చూడండి. ఈ ఎడిటింగ్ మనం చేయబోతున్నాం. చాలా బాగుంటది. మెయిన్ ఏందంటే ఇది 'కన్నమ్మ కన్నమ్మ' అనే సాంగ్ అయితే ఉంటది. బాగా అనిపించింది. ఒకసారి చూడండి. మీరు ఇంప్రెస్ అయితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కన్నమ్మ కన్నమ్మ అందం గురి పెట్టేసావే. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంది. సింపుల్గా చేసుకోండి, పెద్ద కష్టం లేకుండా. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఫాంట్ అండ్ సాంగ్ XML ప్రాజెక్ట్ అవి అన్నీ ఇచ్చాను, కానీ ఒక బటర్ఫ్లై వీడియో ఇచ్చాను అండ్ ఇంక్ వీడియో ఇచ్చాను. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అవైతే మీరు డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఎందుకంటే అది ముందు ముందు యూస్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. బర్డ్స్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపో. ఓకే, ఫస్ట్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ఫోటోని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నా. ఎక్స్పాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోలో. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, సారీ, ఈ ఫోటోని నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఏంటంటే ఎడిటింగ్లో చాలా సింపుల్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి క్రాప్లోకి వెళ్ళి ఇక్కడ ఏ ఎక్స్పాండ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చినట్టు మన ఫోటో లెంత్ ఎంత కావాలో అంత ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, ఎక్స్పాండ్ చేసిన తర్వాత అదే ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, సింపుల్ అయిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, ఇంకా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా అండ్ డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్ని మనం హైడ్ చేసేద్దాం, అంటే ఎడిటింగ్ సింపుల్ అయిపోతుంది. కెమెరాస్ అయితే హైడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ షేప్ ఉంది కదా రెక్టాంగిల్, దాన్ని కూడా హైడ్ చేసేయండి. హైడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనమైతే కింద ఇక్కడ చూడండి, ఫోటో అయితే ఇక్కడ ఉంది ఆల్రెడీ, అయినా కూడా మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం ఏదైతే ఎక్స్పాండ్ చేసినామో ఎక్స్పాండ్ చేసి ఉంటే మంచిది, లేకపోతే నో ప్రాబ్లం, పెద్ద ఇది కాదు. ఎగ్జాంపుల్గా నేను వేరే ఫోటోని ఒకటి తీసుకుంటా. ఓకే, ఈ ఫోటో ఉంది, దీన్ని నేను లాంగ్ ప్రెస్ చేసి పెట్టాను, ఎండింగ్ వరకు జరిపేసిన. ఓకే, జరిపేసిన తర్వాత దీన్ని కిందికి తీసుకొద్దాం, మీకు తెలుసు. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇదే ఫోటో మనకు పైన PNG ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, కాబట్టి ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇంతకుముందు వేరే ఫోటో రిమూవ్ చేసుకున్నాను నేను, ఈ ఫోటో ఇక్కడ రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఓకే, ఒక నిమిషం, ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. మనం పైన ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైతే ఫోటో ఉందో ఇది యాడ్ చేద్దాం. దాంతోపాటు దాన్ని కరెక్ట్గా దానిపైన అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ కింద ఒక ఫోటో ఉంది కదా అది కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అండ్ కెమెరాస్ అవి ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు లిరికల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, మీ ఫోటో బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ లిరికలే కనిపిస్తలేదు కాబట్టి ఈ లిరికల్ని ఇలా పైన పెట్టేస్తున్నా. ఓకే, ఓకే, పైన అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు మనము కింద ప్లస్ సెకండ్, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ స్క్రీన్ మళ్ళీ బర్డ్స్ వచ్చేస్తుంది, బటర్ఫ్లై వీడియో ఒకటి ఇచ్చాను. ఇది స్టార్టింగ్లో ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి. క్రోమాకి కరెక్ట్గా ఈ పెన్సిల్ ఐకాన్ సెలెక్ట్ చేసి దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్లస్ సెకండ్, ఇక్కడ నుంచి మనకు గ్రీన్ కలర్ రిమూవ్ చేసుకోండి, ఇది ఇక్కడ పెట్టేసేయండి ఇలా. ఓకే, ఇలాగే ప్రతి ఒక్క లిరికల్ ప్లేస్లో మీరు పెట్టుకోవాలి. అండ్ దీని కలర్ చేంజ్ చేద్దామంటే ఏం చేంజ్ చేయకండి, ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. లైటింగ్ కొంచెం ఎక్కువ పెడితే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, ఇదే దాన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో లిరికల్ దగ్గర వచ్చి ఇలా జరిపేసేయండి. ఇలా ప్రతి ఒక్క లిరికల్ని సపరేట్గా అయితే యాడ్ చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు, మొత్తం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి లాస్ట్లో మాత్రం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ.